హలో హాయ్! ఈరోజు క్విక్‌గా, ఈజీగా వంకాయ టమోటా కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తానండి. దీనికైతే ఎటువంటి మసాలాలు అవసరం లేదనమాట. ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు దినుసులన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసి ఈ ఆయిల్‌లోనే మగ్గిచ్చేసుకుందామండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసి దోరగా వేయించేసుకుందామండి. వాటర్ కూడా అవసరం పట్టదండి. ఎందుకంటే టమోటా ముక్కల్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఈ కర్రీకి వాటర్ అయితే అవసరం అయితే పట్టదు. మొత్తం ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులోకి పసుపు, కారం, ఉప్పు వేసేసుకోవాలి. మీకు ఎంత కారం కావాలో అంత క్వాంటిటీ వేసేసుకుంటే సరిపోతుందండి. అన్నీ బాగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవడమేనండి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుందనమాట. ఈ వంకాయ ముక్కలు మగ్గేంత వరకు పెట్టుకుంటే సరిపోతుందనమాట. వంకాయ టమోటా కర్రీ రెడీ అండి. దీనికి ఎటువంటి మసాలాలైతే నేను ఇక్కడ వాడలేదు. మీకు కావాలంటే ఇందులోకి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చనమాట. చాలా త్వరగా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బాయ్.